అయ్యా లోకేష్ గారు, నాన్నగారు చెప్పండి, అదే అసెంబ్లీలో మీ నాన్నగారు, ఓ రాజశేఖర్ రెడ్డి నీకు దమ్ముందా, నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ నీ కొడుకు మీద అంటే, నాకు దమ్ములు చెప్పాలా, పులివెందులలో చెప్పాలా దమ్ము గురించి, దమ్ము నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను, నా కొడుకుని సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాను, మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి మా కొడుకుకి తప్పుంటే ఉరిదీండి అని చెప్పిన మొగోడు రాజశేఖర రెడ్డి గారని తెలియజేస్తాను. ఈ రోజు పక్క రాష్ట్రాల్లో మనం చూసాం, సీఎం గారు ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఈ రోజు చేసిన అన్యాయాలకి జైలు పోయినారు. నార్త్ ఇండియాలో జరిగింది. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు మీ కొడుకుని ఉప్పు నిప్పు అంటున్నారు కదా, ఉప్పు నిప్పు అంటున్నారు కదా, ఉప్పు అంటున్నారు కదా. ఈరోజు మీ కొడుకు దగ్గర నుంచి మాకు మీరు లెటర్ సిబిఐకి రాయండి, నా కొడుకు చాలా పవర్ఫుల్, నా కొడుకు చాలా ఉప్పు లాంటోడు, నిజాయితీ పరుడు, అసలు సత్యహరిశ్చంద్రుడు పక్కింట్లో ఉన్నాడు నా కొడుకు అని చెప్పి మీరు ఓపెన్ ఛాలెంజ్ చేసి సిబిఐకి ఇవ్వండి. మీదే సిబిఐ, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, ఎవరు మీ చేతిలో ఉన్నది, మీ దయాజాస్తుల మీద బతుకుతుంది బీజేపీ. రోజు మీరు సిబిఐకి ఇవ్వండి, తప్పులుంటే వాళ్ళు ఇస్తారు, లేదంటే మేము కూడా అప్పుడు కూడా అయ్యా సరేలేప్ప మేము చేసింది ప్రజలే చూసుకుంటారని చెప్తాం. కాబట్టి తైక్యమంటే తొడలు కొట్టేది, తైక్యమంటే రా తేల్చుకుంటున్నది ఈరోజు చెప్తా ఉండా. అయ్యా బోండా ఉమ్మా గారు ఏ రౌడీజం అనుకుంటున్నామో, మైసూరు పాకులో మైసూరు ఉండదు, మైసూరు బోండాలో మైసూరు ఉండదు, అర్థమైందా? విజయవాడలో బోండా లేదాడా, చాలా మంది ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేప్పుడు ఏదో ధ్వంసాన్ని చేసింది, ఈ కల్చరా చేసింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అన్నావు కదా నేను వస్తే టెక్నాలజీ, ఇదే టెక్నాలజీ, రౌడిజమా? నోటికి వస్తే అమ్మ అక్క మాట్లాడేది టెక్నాలజీ. మనం ఏ గవర్నమెంట్ లో ఉన్నాం, ఏ యుగంలో ఉన్నాం మనం? బీచ్లు చేస్తుంటే కొడుతున్నారండి వచ్చి ఆడైనా. అయ్యా పొట్టి శ్రీరాములు చూశారయ్యా, 52 సంవత్సరాలు, ఎంత 52 రోజులు, ఎన్ని రోజులు చేసింది? 54 రోజులు. ఆ రోజు చంద్రబాబు లాంటి ఒక మీడియా సోదరు ఉండేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి. అప్పుడు ఈయన చాలా సీరియస్గా ఉంటే ఏం రిపోర్ట్ పంపించారు తెలుసా? చాలా యాక్టివ్గా ఉన్నాడు పొట్టి శ్రీరాములు గారు, ఆయనకి ఏమి కాదు, ఆయనంతా ఉత్తుత్తు దీక్షలు చేస్తారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కి అర్జిచ్చేసి, ఇప్పుడు ఎట్టున్నది మీడియా, మన ఆంధ్రాలో మీడియా, అటువంటి మీడియా అప్పుడు ఉన్నింది, అర్జిచ్చేసి పంపిస్తే లాస్ట్ టైం చనిపోయినాక ప్రధానమంత్రి ఏంది ఇది, నాకు కూడా తప్పు రిపోర్ట్లు ఇచ్చారన్నారు. అప్పుడు చంద్రబాబు లాంటి మనుషులు సెంట్రల్ లో ఉండే తప్పు రిపోర్ట్ ఇస్తే ఆయన చనిపోయాడు. అప్పుడు రగిలింది ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావాలని. ఈ రోజు డిఎస్సి కూడా ఇదే పరిస్థితి వస్తున్నది. దయచేసి చెప్తా ఉండా, ఛాలెంజ్లు అందరికీ తెలుసు. దయచేసి మీరు ఎంతసేపు అయినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడితే తగ్గుతారనుకున్నారు. మీరు చూసారా రాష్ట్రంలో ఎన్ని కేసులు పెట్టారు, ఇప్పుడు ఎంతమంది యాక్టివ్ అయినారు? అది ఆగదు. ఆంధ్రప్రదేశ్ జనాలు ఏం చూస్తారు తెలుసా? ప్రశాంతత చూస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఏం చూస్తారు తెలుసా? అభివృద్ధి చూస్తారు. ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా మీకు, మీ కుటుంబానికి. మీకు రాజధాని కట్టే ఛాలెంజ్ ఉంటే మేము కట్టాం కొన్ని వేల బిల్డింగ్లు, మీరు కట్టండి అని మేము కూడా అంటున్నాం. కానీ మీకు ఒక సలహా ఇస్తుందా, మీరందరూ మీడియా వాళ్ళందరూ ఉన్నారా? ఈ సలహా ఈ ప్రపంచానికి చంద్రబాబు నాయుడు గారికి నేను పిఏగా అయినా, చంద్రబాబు నాయుడికి సలహా అయితే ఒకటే సలహా చెప్తా. మేము మావుగానే అన్నాం కదా, నువ్వేమన్నావు లాస్ట్కి? అమ్మ అక్క చెల్లెలు గొడ్డలు అంటున్నారు కదా మీరు ప్రతిరోజా. ఏమంటున్నారు మీరా? ఎంతసేపా? మేమేమన్నాం? 4 ఊర్లు కలిపి ఒక పేరు చెప్పినాం. మళ్ళీ దేనికి వచ్చిన దానికే కదా వచ్చినావా? మేమేమన్నా అదే కదా. మళ్ళీ ఇంకొక ఆఫర్ ఇస్తా ఉంటాను నీకైతే, రాజధానిని ఈ రోజు నేను ఒక ఆఫర్ ఇస్తా ఉంటాను, అన్ని డెవలప్ చేయండి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. కానీ దాన్ని మనం కట్టలేం. దాన్ని ఇటలీలో ఒక రాజధాని ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తా ఉంటా, మీ గురించి ఎవరు ఇతరకు మాట్లాడరు రేపు నుంచి రాజధాని గురించి. నేను ఐడియా తీసుకోలేదు. ఇటలీలో ఒక రాజధాని ఉంది, ఫ్లోటింగ్ రాజధాని, అంటే వాటర్ రాజధాని. ఆడికి బోట్లోనే పోతారు. మనకు 360 రోజులు నీళ్లు ఉంటాయి. దాన్ని, ఆ సిటీని వాటర్ సిటీ అని అనొచ్చేయండి. అమరావతిని వాటర్ సిటీ అని అనొచ్చేయండి. మసూద్ చెప్తున్నాడు ఈ మాటగా. నువ్వు రేపు నుంచి సోషల్ మీడియాలో పెట్టండి, 190 మంది కానీ సపోర్ట్ చేయకపోతే నేను మళ్ళీ రాజకీయంగా సపోర్ట్ చేయను. నేను నిలబడను 90%. ఎందుకని? దాన్ని వాటర్ సిటీ చేయండి. ఇటలీలో ఒకటి ఉంది. ఎంత వస్తుంది తెలుసా? సంవత్సరానికి 10,000 కోట్లు వస్తుంది. ఎంత వస్తుంది ఆదాయం? టూరిజం 10,000 కోట్లు వస్తుంది. బోట్లోనే పోతారు రాజధానికి. ఆడ కూడా ఏముంది, అక్కడ బోట్లోనే పోయి బోట్ సిటీ అవుతుంది. ఇది రాజధాని డెవలప్ చేద్దరు. ఇవన్నీ బిల్డింగ్లు కట్టండి, ఇదంతా బిల్డింగ్లు కట్టండి. ఇది విజయవాడ, గుంటూరు అంతా దాన్ని వాటర్ సిటీ, సిటీ అని పెట్టండి, వాటర్ సిటీలో పెట్టండి. చేపలు పట్టుకోవచ్చు ఆడ. అదే విధంగా మనం ఇది కూడా కట్టుకోవచ్చు. ఏది? మనం హోటల్స్ కట్టుకోవచ్చు, మసాజ్ సెంటర్ పెట్టుకోవచ్చు, మనం ఇది కూడా పెట్టుకోవచ్చు. ఏది? పర్మిషన్ వస్తుంది మనకు. ఏది? ఈ ఆట ఆడుతుంది ఏంది, అది స్టీమ్ అంటాం, క్యాసినో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు? చుట్టూరు నీళ్ళు ఉంటాయి కదా. ఈ 10,000 కోట్లు రాజధానికి వస్తుంది.
రాజధాని అది చేయండి. ఖచ్చితంగా మనం సింగపూర్ లాగా ఇంప్రూవ్ అవుతాం, మలేషియా లాగా ఇంప్రూవ్ అవుతాం, ఇటలీ లాగా ఇంప్రూవ్ అవుతాం తెలియజేసుకుంటూ, దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. దయచేసి సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మీరు చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మీ నాన్నగారు అసలుకి మొన్నే చెప్పారు అబద్ధం అంటే తెలియదని. ఎస్, అబద్ధం అనే పేరు వినలే ఇంతవరకు అయినా. ఎస్, అబద్ధం అనేది ఇప్పుడు విన్నాడా? అసలు అబద్ధం అనే మాట అందుకు లేదు, ఆ డిక్షనరీ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అబద్ధాన్ని నిరూపించుకోమని చెప్పేలా నిజాన్ని నిరూపించుకోండి. ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు, దయచేసి ఈ కాళహస్తి పరిధిలో ఇది టెంపుల్ సిటీ. ఇక్కడ ఎక్కువ ఈ మధ్య మీరు చూస్తుంటారు, చాలా వ్యతిరేక భావాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎన్నెన్నో మటలు జరుగుతున్నాయి. ఎన్నిటి మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎస్పీ గారు బాగానే కంట్రోల్ చేస్తున్నారు. మనం ఉండే చెప్తా ఉన్నాం. మనం కూడా గంజాయి చాలా మంది పట్టుకున్నారు. మేము అన్ని యాక్సెప్ట్ చేస్తాం. మంచి చేస్తే మంచి చేస్తున్నారు అంటాం, చెడు చేస్తే చెడు చేస్తున్నాం. కాకపోతే తప్పుడు కేసులు ఎక్కువ పెడుతున్నారు. కొంచెం దృష్టిని చూడాలని తెలియజేసుకుంటూ, జై జగనన్న.